ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి మధ్య రాజుకున్న అసమ్మతి కుంపటి రావణ కాష్టం మాదిరిగా రగులుతూనే ఉంది. గురువారం సమన్వయం కమిటీ పేరుతో నిర్వహించిన తెలుగుదేశం నేతల సమావేశం రసాభాసగా మారింది. ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ సమక్షంలో కార్యకర్తలు తిరుగుబాటు చేయడం కలకలం రేపుతోంది. బోరగం అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య రగడ కొట్లాటకు దారితీసింది. పోలీసుల రంగప్రవేశంతో ఎక్కడి వారక్కడ సర్దుకున్నారు. తెలుగుదేశం పార్టీ పోలవరం ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాసులు పోలవరం సీటుపై ఆసక్తిగా ఉండగా బీజేపీ జనసేన పొత్తు నేపథ్యంలో జనసేనకు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనితో బోరగం మద్దతుదారులు కొందరు మొదటి నుంచి ఆందోళన చేస్తున్నారు. తాజాగా నాయకుల వద్ద పెద్దల మధ్య రాజీ పడుతుండగా కార్యకర్తలు తిరగబడ్డారు. బోరగంకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమన్వయ సమావేశం వద్ద పెట్టిన ఫ్లెక్సీ మీద బోరగం ఫోటో కనిపించకుండా చిన్నగా వేసి అవమానించారని గొడవ మొదలైంది. ఇన్ఛార్జిగా ప్రాధాన్యత ఇవ్వటం లేదని కొందరు కేకలు వేశారు. దీనితో పొత్తు కుదిరిన జనసేన టీడీపీ సఖ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేనకు ఓటు మార్పిడిపై చర్చ సాగుతోంది. ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి. మళ్ళీ మనం ఇక్కడంటే మళ్ళీ వేరే పాట మనకు అది కరెక్ట్ అవ్వదు. అది మన ఇన్ఛార్జి బొరగం శ్రీనివాస్ గారు, మీరు ఒక 10 నిమిషాలు పెద్దలు మాట్లాడి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేమైతే దాని ప్రకారం అందరూ గుర్తుపెట్టుకుంటున్నా. ఇవాళ వాళ్ళందరూ కూడా గౌరవం ఇచ్చేట్లు నేను చూసుకుంటా. నేను అన్న గౌరవం గారు ముగ్గురు కూర్చొని మన వాళ్ళకి గౌరవం ఇచ్చుకోవడం నేను చూసుకుంటా. ఒక్క నిమిషం అయిపోయినా మాట్లాడితే కదా నేను మాట్లాడితే మీరు చెప్పేదినండి. మనం మీరు చెప్తే నేను చెప్పేవాళ్ళని ఆగాలి కదా మీరు.